నమస్తే అండి. ఇప్పుడు మనం ఆకుకూర పకోడీ చేసుకుందాం. పొన్నగంటి కూరతో పకోడీ ఎలాగో చూపిస్తాను. ముందుగా మనం ఈ ఆకుల్ని పొన్నగంటి ఆకుల్ని వేరు చేసి కాడ తీసేసి ఈ ఆకులు శుభ్రంగా కడిగి ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. తరుక్కున్న ఆకులు ఇవి శుభ్రంగా కడిగి తరిగాను. ఇవే ఆకులు. దీనికి ఒక కట్ట అండి అది. దీనికి ఒక ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, అల్లం చిన్నుల్లిపాయ పేస్టు, కొద్దిగా కరివేపాకు, ఓ పచ్చిమిరపకాయ, ఉప్పు, కారం వేసి శనగపిండి వేసి కలుపుతాం. ముందుగా మనం స్టవ్ వెలిగించి బండి పెట్టి ఆయిల్ పోసుకున్నాం. ఒక గ్లాసు ఇలా మరిగిన తర్వాత ఆయిల్ అది మరుగుతూ ఉంటుంది. ఈలోగా మనం దీనిలో అల్లం పేస్టు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ వేసి కలిపాము. దీనిలో ఇది ఆకుకూర, ఉప్పు కారం వేసి ఇలా నలపాలి. దీన్ని ఇలా బాగా నలిపేసి వాటర్ వేయకూడదండి. వాటర్ వేయకుండా ఇలా నలిపి బాగా, అయినా సన్నగా తరిగినా కానీ వడేసి పెట్టుకున్నా కానీ నీరు ఉంటుంది. బాగా నలిపి ఉప్పు కారం దీనిలో వేసాము. బాగా పట్టించేసుకొని ఇప్పుడు దీనిలో శనగపిండి వేయాలి. ఇప్పుడు ఇవి కూడా దీనిలో వేసేసుకోవాలండి. అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ముందు ఇది ఇప్పుడు శనగపిండి వేసుకోవాలి. జల్లెడ పెట్టి ఉంచిన శనగపిండి అండి. మీకు అంటే మన పకోడీకి ఎంతైతే సరిపోతుందో చూసుకొని వేసుకోండి. ఇలా వేసుకొని కొంచెంగా కలుపుకోండి. ముందు ఇలా కలపాలి. ఇంకా కొంచెం వేద్దాం. ఇదండి, నీళ్ళు మాత్రం పొరపాటున కూడా వేయవద్దు. నూనె సన్నసగమైన కాగుతుంది. ఇలా వేసుకోవాలి. ఆకుకూర పకోడీ అంటే ఇదే విధంగా తోటకూర, బచ్చల కూర, కొయ్యి తోటకూర, ఇవన్నీను ఏ కూరకు ఆ కూర శనగపిండి ఇవన్నీ కలిపి ఇట్లా దట్టించి బాగా పకోడీ వేసుకొని వేడివేడిగా తినచ్చు. ఇది చల్లగాలానికి ఇవి బాగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా కొంచెం పడుతుంది. అంటే నా గుప్పిలతో 3 గుప్పిళ్ళు పట్టిందండి శనగపిండి కొలతకి. ఉప్పు కారం మీ రుచిని బట్టి వేసుకోండి. నేనైతే ఇంకా నీళ్ళు వేయలేదు. మీకు ఇలా కలిపి మనం వేసుకున్నాం పకోడీ. ఓకే, ఉప్పు చూసుకోండి, కారం చూసుకోండి, అది మీ ఇష్టం. ఏ పొడులు వేయవద్దు. ఎందుకంటే అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ స్పూన్ వేసాం కాబట్టి ఇంకా ఏమీ అక్కర్లేదు. కొత్తిమీర వేసాము, కరివేపాకు వేసాము, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ వేసాం కదా. ఇప్పుడు మనం పకోడీ వేసుకున్నాం. ఇదిగో సిద్ధంగా ఉందండి కలిపింది. ఇప్పుడు వేద్దాం. ఓకే, నూనె కాగింది. ఇందో ఇలా తీసుకొని కొంచెం కొంచెంగా వేయండి. ఈ చలికి ఈ వాతావరణానికి
ఇట్లా వేడివేడిగా వేసుకొని అందరూ తినచ్చు. నేను వేసింది ఒక కట్ట ఆకేనండి. మీరు కావాలంటే వేసుకోండి. ఎంత ఆకేసుకున్నా ఏం వేసుకున్నా ఉప్పు కారాలు సరి చూసుకుని, అంటే క్వాలిటీ పెంచుకోండి. కొంచెం ఎక్కువ వేసుకునే వాళ్ళు కొంచెం పెంచుకోండి. నీళ్ళు మాత్రం వేయొద్దు. కరెక్ట్గా నీళ్ళు సరిపోయాయి, ఇంకా వేయొద్దు. ఇదండి టేస్టీ పకోడీ రెడీ. చూడండి ఎంత చక్కగా వేయిందో, కరకరలాడుతూ ఉంటుంది. ఈ చల్లదనానికి ఈ పకోడీ తినండి, చాలా బాగుంటుంది. ఈ పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిది. ఇదే విధంగా తోటకూర, పొన్నగంటి కూర, ఇది పొన్నగంటి కూర పకోడీ, తోటకూర, బచ్చల కూర, కొయ్యి తోటకూర, ఇవన్నీను దేనికది సపరేట్గా వేసుకొని రోజుకో విధంగా తినవచ్చు. తప్పక చేస్తారు కదా, చూడండి. ఇదండి ఇది రైస్లో కూడా మనం నంచుకోవటానికి కూడా బాగుంటుంది పకోడీ. పొన్నగంటితో పకోడీ. ఓకే, మీకు శనగపిండి ఎక్కువ కావాలనుకుంటే వేసుకోండి. నేనైతే 3 గుప్పులు వేసాను ఒక కట్టకి. మిగిలింది కూడా ఇదే విధంగా చేసుకోండి. కమ్మగా కరకరలాడే పకోడీ ఇష్టంగా మీరు తినండి. ఓకే, ఇంతండి.